हाय हेलो नमस्ते आदाब वेलकम बैक टू आवर चैनल ईट हेल्दी स्टे वेल्दी। आज का रेसिपी शीर కుర్మా కి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మీకోసం కావాల్సిన పదార్థాలు షీర్ కుర్మా సేమియా 100 గ్రామ్స్, పచ్చి కోవా 100 గ్రామ్స్, పిస్తా 2 టేబుల్ స్పూన్లు, బాదం 2 టేబుల్ స్పూన్లు, చిరోంజి 2 టేబుల్ స్పూన్లు, డేట్స్ 6, కాజు 2 టేబుల్ స్పూన్లు, కిస్మిస్ 2 టేబుల్ స్పూన్లు, గీ, ఇలాచీ పౌడర్ 1 టేబుల్ స్పూన్, డ్రై డేట్స్ 5-6, మిల్క్ 1.5 లీటర్। తయారీ విధానం: కొన్ని డేట్స్ని పాలలో వేసి ఒక 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి। మరొక బౌల్లో కాజు, బాదాం, కిస్మిస్లో కొన్ని, డ్రై ఖర్జూరా, పిస్తా వేసి హాట్ వాటర్ పోసి 2-3 గంటలు నాననివ్వాలి। 3 గంటల తర్వాత నానిన డ్రై ఫ్రూట్స్ అన్నీ చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసి పెట్టుకోవాలి। స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కరిగించాలి। కరిగిన నెయ్యిలో చాప్డ్ డ్రై ఫ్రూట్స్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి। గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసి ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకోవాలి। అదే ప్యాన్లో మరో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కరిగించాలి। నెయ్యి కరిగాక సేవియాని వేసి బాగా రోస్ట్ చేసుకోవాలి। ఇవి కాస్త వేగాక చిరంజీని వేసి వేయించాలి। చిరంజీ కూడా కాస్త వేగాక ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న మిల్క్ని వేసి ఉడికించాలి। అందులో ముందుగా పాలలో నానబెట్టుకున్న డేట్స్ని వేసి కలుపుకోవాలి। తర్వాత పచ్చికోవాని వేసి కలుపుకోవాలి। ఈ పచ్చికోవాని నేను ఎక్స్ట్రా థిక్నెస్ కోసం వాడుతున్నాను। ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి। అందులో 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి కలుపుకోవాలి। ఫ్రైడ్ డ్రై ఫ్రూట్స్ని వేసి కలుపుకోవాలి। కావాలంటే 2 టేబుల్ స్పూన్ల షుగర్ని వేసి కూడా కలుపుకొని సర్వ్ చేసుకోవాలి। అంతే, ఎంతో టేస్టీగా షీర్ కుర్మా రెడీ అయ్యింది। లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। ఈట్ హెల్దీ స్టే వెల్దీ సైనింగ్ ఆఫ్।